నాట పేరు. తర్వాత ప్రత్యూష, అమ్మాయి పేరు ప్రత్యూష అండి. నారాయణం ఇంటి పేరు. ఉన్నారా మీరు? 1997 అమ్మాయి ప్రత్యూష అమ్మాయి పేరు. తల్లిదండ్రులు ఉన్నారా? అమ్మాయి పేరు కాంచన, అమ్మాయి పేరు కాంచన. ఉన్నారని తల్లిదండ్రులు. 98 అమ్మాయి అండి. రండి సార్, ముందర రండి. అమ్మాయి చూడండి, 1998లో పుట్టిందండి. బీటెక్ పీజీటీఎం చేసింది. ఎనాలిస్ట్గా ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తూ ఉంది. వీళ్ళు వచ్చేటప్పుడు వైదిక వెన్నాట్లండి. 98 అమ్మాయి. ఉన్నారా? 98 అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు. అమ్మాయి కోసం అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? 98 అమ్మాయి కావాలి. ముందరకు అబ్బాయి తల్లిదండ్రులు కదలాలి. ఇంకా మంది అంటే జరగదండి. మాట్లాడండి. అమ్మాయి హైట్ వచ్చినప్పటికీ 5-6 అడుగులు ఉందండి. 5-6 అడుగులు ఉంది హైటు. తల్లిదండ్రులు వచ్చున్నారు. అబ్బాయి ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్. సార్ దీని గురించి మాట్లాడండి, వేరే దాని గురించి కాదు. ఈ అమ్మాయి నక్షత్రం వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రము. సరే ఒకసారి అక్కడ కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా సార్ తల్లిదండ్రులతో. అరే తల్లిదండ్రులు ఎవరండి? హలో, ఒక్క నిమిషం ఉండండి సార్. మీరు వెళ్ళకండి, అందరూ వచ్చిన వెళ్ళండి. మీరేనా కంచన? వీరందరూ వీళ్ళు కూడా వెళ్తున్నారా? మాట్లాడండి. ఉన్నారు సార్ వీరు. క్యాబిన్ 13కి వెళ్ళండి. అందరూ చప్పట్టు కొరాలి. సాయి రమ్య, క్యాబిన్ వాలంటీర్స్ వెళ్ళండి. ఆ రూమ్లోకి వెళ్ళండి. సరే, క్యాబిన్ వాలంటీర్స్ తలకాయ నొప్పిగా ఉండదు. రాధాకృష్ణ గారు రైల్లో చదువుతాం సార్. ఇవి ఎక్కించండి. అక్కడ శంకర్ సాయి రమ్య, అమ్మాయి పేరు సాయి రమ్య అండి. ఇంటి పేరు నర్వాళ్ళు, NARVA నర్వాళ్ళు. సాయి రమ్య 97లో పుట్టింది. తల్లిదండ్రులు ఉన్నారా? నిహారిక, అమ్మాయి పేరు నిహారిక అండి. విర్యాల వార్త. నిహారిక 1994లో ఉంది. నిహారిక తల్లిదండ్రులు ఉన్నారా? సాయి శ్రీలలిత 1999లో పుట్టి. రావాలి. ఈ అమ్మాయికి ఉన్నారా? 79 సార్? సాయి శ్రీలలిత అండి. వైదికుడు వీళ్ళు. అమ్మాయి 70. ఉన్నారా తల్లిదండ్రులు? ఇంటి పేరు చుండూరు వారు. ఇవన్నీ బుక్ ఇష్యూ వచ్చింది ఇప్పుడు కొత్తగా రాసింది సార్. ఇది మేము రాసిన అప్లికేషన్. బుక్ ఇష్యూ అని మళ్ళీ దీంట్లో పంపించారండి వీళ్ళు. స్మార్ట్ రిజిస్టర్ మళ్ళీ. మరి ఇక్కడ ఇవి ఎందుకు ఇచ్చారు? ఇవి ఎందుకు వచ్చింది? దీన్ని చదవాలా వద్దా మనం? జాహ్నవి అండి. అమ్మాయి పేరు జాహ్నవి. 36/1999లో పుట్టింది. రావాలి తల్లిదండ్రులు, రావాలి. జాహ్నవి 1999లో పుట్టిందండి అమ్మాయి. 6000 నియోగులు. కాశ్యప గోత్రం వీరిది. అమ్మాయి 5'2" అడుగులు ఉంటుంది. వెరీఫైర్ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం అండి. పక్క రావాలమ్మా, మీరు పక్కన కూర్చోండి. కెమెరా పక్క రావాలి. చాలా మంది లైవ్లో చూస్తారు కదా. ఉత్తరాషాఢ నక్షత్రం. అమ్మాయి వచ్చేటప్పటికి జాహ్నవి 99లో పుట్టింది. ఎవరైనా ఉన్నారా? 5 అడుగులు ఉంటుంది అమ్మాయి. ఎవరైనా ఉన్నారా? తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడికి. ఉన్నారా ఎవరైనా? వారితో మాట్లాడండి. ఇక్కడ ఉంటారా అండి? మాట్లాడండి సార్. ఆ రూమ్లో రండి అమ్మా. ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఇదమ్మా తీసుకో. తర్వాత నేను ఇస్తాను, ఒక నిమిషం ఉండండి. సౌమ్యశ్రీ వాళ్ళ నాన్నగారు. రాండి సార్, ఇక్కడ నుంచోండి. సౌమ్యశ్రీ 5/6/1991లో పుట్టింది అమ్మాయి. సార్ 1991 అండి. 1991 అమ్మాయి. దయించి ముందు వాళ్ళ అబ్బాయిలు
మా పెళ్ళిళ్ళు కావట్లేదు. 88, 89, 87, 90 అబ్బాయిలు రావాలి, ముందర రావాలి. వారి పక్కన నుంచోండి, పక్కవాలి. ఒక్క 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి మీరు సార్. వెళ్ళండి, తర్వాత 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, కూర్చోండి మీరు, నేను మాట్లాడతాను. సార్ ఈ క్యాబిన్లోకి వెళ్ళండి, అదే పక్కకి కింద 1వ నెంబర్కి వెళ్ళండి. నెక్స్ట్ కింద 1991 అమ్మాయి 578 ఉంటుంది. కౌండిన్యస గోత్రము, గోదావరి ఇంటి పేరు, శతభిష నక్షత్రం అండి. బీటెక్ చేసింది, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. 19 లేబర్ యానం సంపాదిస్తూ ఉందండి. చూడండి, వెరీ నైస్ అమ్మాయి, వెరీ పేరు. తల్లిదండ్రులు ఎక్కడే ఉన్నారు, దయించి ఎవరైనా ఉంటే మాట్లాడండి ప్లీజ్. 1991, 5/6/1991 అండి. వీరే సార్, ఆ రూమ్ కానీ బయట కూర్చోనైనా, లేదా క్యాబిన్ నెంబర్ 1కి వెళ్ళండి, గ్రౌండ్ ఫ్లోర్. అమ్మా ఒకసారి పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు, దయించి మాట్లాడండి. ఒక్క నిమిషం అండి మీరు. నూతలపాటి శ్రీహరి ప్రియ, నూతలపాటి శ్రీహరి ప్రియ ఉన్నారా? నూతలపాటి వారు. నెక్స్ట్ ఆట్రపాటి అబ్బాయిని పంపించారు. నెక్స్ట్ అబ్బాయి ఇది కూడా హలో సార్, కూర్చోవాలి, పక్కన కూర్చోవాలి మీరు. తర్వాత అమ్మాయి 2003 అమ్మాయి అండి. 2003 అమ్మాయి వచ్చినప్పటికీ అమ్మాయి పేరు అరుంధతి సత్యసాయిశ్రీ. ఉన్నారా తల్లిదండ్రులు? అరుంధతి సత్యసాయిశ్రీ ఉన్నారా తల్లిదండ్రులు? వెంకట రమ్యస్వాతి 1992 అమ్మాయి అండి. 1992లో పుట్టింది వెంకట రమ్యస్వాతి. చాగంటి వారు. సార్ మీరు కెమెరా కట్టండి, మీరు తలక పెట్టారు. వెంకట రమ్యస్వాతి అండి. 1992 అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారా? 1992 అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారా? వెంకట సత్యస్వాతి అమ్మాయి పేరు చాగంటి వారుట. విఎస్ఎస్ లక్ష్మీ ప్రసన్న, విఎస్ఎస్ లక్ష్మీ ప్రసన్న 1998 అమ్మాయి అండి. పులవర్తి వారు ఉన్నారా తల్లిదండ్రులు? మీరేనా తల్లిదండ్రులా? లేఖ్య సింధుజ అండి, తాటికొండ లేఖ్య సింధుజ 1993 అమ్మాయి. సింధుజావులు తల్లిదండ్రులు ఉన్నారా? 1993 అమ్మాయి లేఖ్య సింధుజ తల్లిదండ్రులు ఉన్నారా? ఇవన్నీ అడ్డప్పులకు. సాయి రామ అఖిల తల్లిదండ్రులు ఉన్నారా? సాయి రామ అఖిల 2000లో పుట్టి మీరే నా తల్లిదండ్రులు. సాయి రామ అఖిల తల్లులు వస్తున్నారండి. అమ్మాయి 24/2/2000లో పుట్టిందండి. 10:45 పుట్టింది, నూజివీడులో పుట్టింది. కౌండిన్యస గోత్రం వీరిది. అమ్మాయిది స్వాతి నక్షత్రం అండి. అమ్మాయిది MBA ఫైనాన్స్ చేసింది. అసిస్టెంట్ మేనేజర్గా హైదరాబాద్లో పనిచేస్తూ ఉంది. 13 లక్షలు సంపాదిస్తుంది. 5'3" హైట్ ఉంది. 93 అమ్మ 2000 అమ్మాయి అండి.
2000 అమ్మాయి వాళ్ళ నాన్నగారు అమ్మగారు వచ్చారు. మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా? మాట్లాడతావా? రాండి సార్, ముందరకు రండి, వారు మాట్లాడతారట. 2000 అమ్మాయి, 2000 అమ్మాయికి మీరు మాట్లాడండి సరే, ఇది ఉంచుదాము, మీరు మాట్లాడండి. 2000 అమ్మాయి, 2000 అమ్మాయికి మాట్లాడటానికి దయించి ఎవరైనా ఉంటే వెళ్ళండి అండి సార్. రూమ్లోకి కానీ ఈ రూమ్లోకి రండి. 92, 91 అమ్మ చెప్పాము. ఆ రూమ్లో ఉన్నట్టున్నారు, ఆ రూమ్లో ఉన్నారండి. మీరేనా? లేదా రాలా వాళ్ళు? రాలా వాళ్ళు వెళ్ళారు ప్రాసెస్ వెళ్తున్నారు. తర్వాత కే సాయి ఫనిజా కూచంబట్ల వారు 1997 అనుకుంటే, సరిగా రాయలేదు, 97 కూచంబట్ల వారు ఉండండి. ఈ అమ్మాయి సాయి ఫనిజా తల్లిదండ్రులు ఉన్నారా? తర్వాత ఒక ఎన్ఆర్ఐ మ్యాచ్ ఈ అమ్మాయి మారెళ్ళ వెంకట సౌమ్య, మారెళ్ళ వారు వెంకట సౌమ్య 1998 అమ్మాయి ఉన్నారా? వెంకట సౌమ్య ఉన్నారా? శ్రావణి అండి, అమ్మాయి పేరు శ్రావణి 1996 అమ్మాయి శ్రావణి 1996 అమ్మాయి శ్రావణి ఉన్నారా? సార్ మీ పక్కన నుంచోవాలి, కెమెరాలు అన్నీ ఉన్నాయి. మీదేనా? బుక్లో ఉండే కానీ. స్రవంతి అమ్మాయి పేరు స్రవంతి, ఎడవల్లి వారు, ఎడవల్లి స్రవంతి 1997. ఫోటో తీసుకోండి, అది ఇంట్లో తీసుకోండి. స్రవంతి అండి ఉన్నారా? తల్లిదండ్రులు రావాలి. అదిగోనమ్మా 1997 స్రవంతి తల్లిదండ్రులు వస్తున్నారు. 10:45కి అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి ఆశ్లేష నక్షత్రం అండి, ఎడవల్లి ఇంటి పేరు. ధనిష్ట నక్షత్రము, 5'5" హైట్ ఉంటుంది. షాపులో డెలైట్ పనిచేస్తూ ఉందండి, హైదరాబాద్ పనిచేస్తూ ఉంది. ఎవరైనా ఉంటే వాళ్ళ అమ్మగారు ముందరకు వచ్చారు. రామా బిల్డింగ్ రా అమ్మా, మాట్లాడండి, వారు వస్తున్నారు, మాట్లాడండి. పక్కన రండి అమ్మా, ఇటు పక్కన నుంచోండి. సార్ మీ అందరూ కూర్చోవాలి సార్, గురువు గారు మీ అందరూ కూర్చోవాలి సార్. ఇక్కడ ఉంటే మాకు కన్ఫ్యూజ్ ఉంటుంది. మీరు కూర్చోండి, ఆయన వెళ్ళి ఎవరైతే మాట్లాడే తల్లిదండ్రులు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళండి ప్లీజ్ సార్, దయించి వెళ్ళండి, కోఆపరేట్ చేయండి. అమ్మ ఆమెతో మాట్లాడు, నేనేం చెప్తాను, ఆమె వస్తున్నగా మాట్లాడండి సార్. ఈ అమ్మాయి 1997 అమ్మాయి తల్లిదండ్రులు రండి. 1997 అమ్మాయి 1 to 5 years గ్యాప్, నో సబ్ క్యాస్ట్. రండి, సబ్ క్యాస్ట్లు ఇస్తే దయించి వైదికులు ఉద్యోగులు ద్రావిడులు అందరూ ఒకటే, బ్రాహ్మలే అందరం ఒకే జోన్ చేస్తున్నాం, ఒకే గాలి పీలుస్తున్నాం. సబ్ క్యాస్ట్లు వదలండి, దయించి వదిలేసేయండి. జాతరలతో సగం పోతున్నాయి, నక్షత్రాలతో సగం పోతున్నాయి. ఇంకా మీరు సబ్ క్యాస్ట్లు పెట్టుకోవద్దు, ఏ పెరిగిపోతున్నాయి. బ్రాహ్మణ పెళ్ళిళ్ళు కావట్లే అబ్బాయికి, అమ్మాయిని బట్టి ఎవరో ఒకరిని చేసుకుంటున్నారు. సిచ్యువేషన్ అలా ఉంది, దయించి కాపాడండి. తొందరగా పెళ్ళిళ్ళు చేయండి. అమ్మ 2002 నుంచి స్టార్ట్ చేయండి, అబ్బాయిలకు కూడా స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కాదు, వెళ్ళి 1 to 5 years చేసుకోండి. సబ్ కాస్ట్, నో సబ్ కాస్ట్. మీ ఫ్యూచర్లో కూడా ఈ సబ్ కాస్ట్లు ఎత్తేస్తాం. బ్రాహ్మణిగా చాలు మనకు. దయించి కాపాడండి, బ్రాహ్మణులను కాపాడండి, అమ్మాయిలను కాపాడండి. వేరే కాస్ట్లు చేసుకోవాలి, ఎక్కువైపోయారు. వెళ్ళాలి. ఒక్క 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి. సుమానం వర్షిత ముందు రండి. వీరు వైదిక వెలనాళ్ళు, వాధూలస గోత్రీకులు, 3/8/94 డేట్ ఆఫ్ బర్త్, 5 హైటు, మృగశిర 2వ పాదం. అమ్మాయి పేరుగా ఉంటుంది. బీటెక్ చేసి డేటా సైంటిస్ట్గా ఇన్ఫోసిస్లో 19 లక్షల శాలరీ సంపాదిస్తున్న అమ్మాయి. వీరి యొక్క రిక్వైర్మెంట్స్ శాఖా పట్టింపు లేదు. వారి యొక్క రిక్వైర్మెంట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి మంచి శాలరీ సంపాదించుకున్న అబ్బాయి జాబ్ ఉంటే చూస్తాం తెలియపరుస్తున్నారు. 4 సంవత్సరాలు అంటున్నారు, 5 సంవత్సరాలు 94 అంటే 89 నుంచి
హలో ప్రోగ్రామ్ సైలెన్స్ అండి, దయించి మాట్లాడద్దు. ఒక్క నిమిషం సార్. గొల్లపూడి లాంటి గొల్లపూడి రాజశేఖర్ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, కొద్దిగా ఓపిక పడండి. మీరు మాట్లాడుకుంటే వినండి అండి. వచ్చింది ఎందుకు? ఒక్క 4 గంటలు మౌనంగా ఉండండి. 89 నుంచి చూస్తున్నారండి. 89, 91 అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. దయచేసి వాళ్ళు వచ్చి ముందుకు రండి. శాలరీ అంటే 19 lakhs. 1 లక్ష రూపాయలు అటు అయినా పర్వాలేదు, 1 లక్ష రూపాయలు అటు ఇటు అయినా పర్లేదు. మీరు ఎవరైనా వస్తే ముందుకు రండి, మాట్లాడుకుందాం. ఓకే, అందరు కూడా చప్పట్లు కొట్టండి. ఇంకా వైటీష్గా ఉంటుందిట. ఎంసీఏ చేసి ఐఏఎం కన్సల్టెంట్గా 7 లక్షల జీతాన్ని సంపాదిస్తుంది. వీరికి రిక్వైర్మెంట్స్లో శాఖ పట్టింపు ఉన్నది. బారని రాశారు, అవునా? ఏజ్ గ్యాప్ 5 సంవత్సరాలు, అంటే 95 నుంచి చూస్తారు. 95 నుంచి అబ్బాయిలు ఎవరైనా, వైదికులో ఉన్న అబ్బాయిలు ఎవరైనా ఉంటే ముందుకు రండి. వాళ్ళ అమ్మాయి హైటు 5'4". మాట్లాడతారా? రండి మరి. ఆ రూమ్లోకి వెళ్ళి పంపండి సార్. ఆ రూమ్కి క్యాబిన్ ఇవ్వండి. 13, క్యాబిన్ నెంబర్ 13. ఎవరు లేరు, మీరే పోయి ఇచ్చి రావాలి. వెళ్ళండి, చప్పట్టు కొట్టండి బాగా, కనీసం స్పందన ఉంటుంది. పుస్తకంలో ఉందా? ఎంత డేట్ ఆఫ్ బర్త్? ఎంత? 83. నెక్స్ట్ వనం నాగతేజశ్రీ రండి. వనం నాగతేజశ్రీ వీరు శ్రీవత్స గోత్రికులు, 6000 నియోగులు, 10/3/97 డేట్ ఆఫ్ బర్త్, 5'1" హైటు, ఉత్తరాభాద్ర 3వ పాదం, ఫెయిర్గా ఉంటుంది అమ్మాయి. ఎంబీఏ చేసి NMIMSలో పనిచేస్తుంది అమ్మాయి. 12 లక్షల జీతాన్ని సంపాదిస్తున్నారు. అందరికీ నమస్కారం. మన బ్రాహ్మణ బంధువు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే బ్రాహ్మణులకు అండగా ఉండేటువంటి మన శ్రీ NVSS ప్రభాకర్ గారు ఈ యొక్క వివాహ వేదిక వచ్చారు. దయించి అందరూ కూడా వారికి ఘన స్వాగతం చెప్పవలసిందిగా కోరుచున్నాను. నిరంతరం కూడా వారు బ్రాహ్మణ సమస్యల గురించి పోరాడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన ఉండేది రామాంతపురం ఉప్పల్లో. ఎవరికి ఎక్కడ సమస్య వచ్చినా సరే వారింటికి వెళ్ళి నాకు ఈ సమస్య అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ సమస్యను అక్కడి నుంచి పరిష్కరించే ఒకే ఒక బ్రాహ్మణ నాయకుడు తెలుగు జంట నగరాల్లో ఉన్నారు. నిరంతరం ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాల నుంచి ఆయన యొక్క కాలేజీ వయసులో నుంచి కూడా RSS భావజాలాలతో భారతీయ జనతా పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా, అలాగనే ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎక్కడ ఏ బ్రాహ్మణులకి ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఎవరు పిలిచినా సరే వారి ఇంటికి వచ్చి వారి సమస్యను తీర్చే ఏకైక బ్రాహ్మణులు ఎవరైనా అంటే NVSS ప్రభాకర్ గారు. అలాంటి వ్యక్తి యొక్క వేదికకి ఇక్కడ రావడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. వారికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. వారు వచ్చిన శుభవేళలో ఒక క్యాబిన్లో మ్యాచ్ సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియపరుస్తున్నారు. దీంతో 8 పెళ్లిళ్ళు సెటిల్ అవుతున్నట్టుగా ప్రకటిస్తున్నాం. ఇప్పటి వరకు 8 పెళ్లిళ్ళు సక్సెస్గా మనం కంప్లీట్ చేశామండి. ఇప్పుడు 2-3 అవర్సే అవుతుంది స్టార్ట్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగనే ప్రెసిడెంట్ రామచంద్రమూర్తి గారిని, అన్నదానం సత్యనారాయణమూర్తి గారిని, సరే SV శర్మ గారిని, రాధాకృష్ణ గారిని అందరూ రావాల్సిందిగా కోరుచున్నామండి. నెక్స్ట్ ఈ వనం వారి యొక్క పర్టికులర్ రానండి. ఈ వనం వారు అమ్మాయి బెంగళూరులో పనిచేస్తుందండి. అమ్మాయి బెంగళూరులో 10 లక్షల నుంచి 12 లక్షలు సంపాదిస్తుంది. వారి రిక్వైర్మెంట్స్ శాఖ పట్టింపు లేదు. 5 ఏళ్ళు గ్యాప్ ఒప్పుకుంటున్నారు. 5 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ 97 అంటే 92 నుంచి అబ్బాయిలు ఎవరైనా ఉంటే ముందుకు రండి. 92 అండ్ మాట్లాడతారా? క్యాబిన్కి వెళ్ళండి. క్యాబిన్ నెంబర్ 13కి వెళ్ళండి. క్యాబిన్ నెంబర్ 13 అటు పక్కకి వెళ్ళిపోండి. సార్ మనం ఎంతవరకు కొద్దిగా గ్యాప్ ఇద్దాం సార్. మనం ఇవి నాట్ అప్లికబుల్ సార్, నాట్ అవైలబుల్. ఇవి చదవాల్సినవి. నెక్స్ట్ నేను చదువుతానండి, మీరు అటు చూసుకోండి. గట్టుపల్లి ఆమని కృష్ణ. గట్టుపల్లి వారు
చేతులు ఎత్తాలి. నాట్ అవైలబుల్. కపిల పద్మ నాట్ అవైలబుల్. వైరాల లలిత నాట్ అవైలబుల్. రామరాజు సుధారాణి నాట్ అవైలబుల్. ఊటుకూరు కీర్తి నాట్ అవైలబుల్. దావులూరి కార్తీక్. ఈ అబ్బాయిలు కూడా ఇచ్చేస్తున్నారండి. దావులూరి కార్తీక్ ఏమండి, ఇది అబ్బాయి ఏం చూసుకోకుండా వస్తుంది. నెక్స్ట్ గూడ లాలిత్య నాట్ అవైలబుల్. చెబియం నాగ సృజన వారు. పీసుపాటి మానస నాట్ అవైలబుల్. పెద్దిపొట్ల ఉష నాట్ అవైలబుల్. విశ్వనాథం శ్రావణి నాట్ అవైలబుల్. వేమూరి శ్రావ్య నాట్ అవైలబుల్. కొలవెన్ను శ్రీనిధి నాట్ అవైలబుల్. సాయి రమ్య నార్వా వీరు 6,000 నియోగులు. వైష్ణవ సాంప్రదాయం 6,000 నియోగులు అంటే గోల్కొండ వ్యాపారులు అండి. గోల్కొండ వ్యాపారులు రాయండి మీరు. వైష్ణవ సాంప్రదాయం రాయక్కర్లేదు. సబ్సెక్ట్ ఏంటంటే నియోగులు గోల్కొండ వ్యాపారులు సబ్సెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఇంటి పేరు నార్వా సాయిరమ్య. వీరు గోల్కొండ వ్యాపారులు, భారద్వాజ గోత్రికులు. 27/4/97 డేట్ ఆఫ్ బర్త్. 5'4" హైటు, మూల 4వ పాదం. అమ్మాయి పేరుగా ఉంటుంది. బీటెక్ చేసి యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది అమ్మాయి. మళ్ళీ ప్రీవియస్ జాబ్లో ఐబీఎంలో ప్రీవియస్గా పనిచేసింది. వీరి యొక్క రిక్వైర్మెంట్స్లో శాఖా పట్టింపు లేదు. 4 సంవత్సరాల గ్యాప్ని ప్రిఫర్ చేస్తున్నారు. బీటెక్ కానీ ఎంబీఏ కానీ చదివిన అబ్బాయి హైదరాబాదులో ఎంప్లాయీ అయి ఉంటే చూస్తామని తెలియపరుస్తున్నారు. మరి 5 సంవత్సరాల గ్యాప్ ఇస్తారా? 97 అంటే 92 నుంచి ఎవరైనా అబ్బాయిలు ఉంటే చూస్తామని తెలియపరుస్తున్నారు. 92, 93, 94 శాఖా పట్టింపు లేదు. మాట్లాడతారండి మీరు? చేతులు ఎత్తాలి మాట్లాడేవాళ్ళు. రండి ముందరికి. క్యాబిన్ ఇవ్వండి సార్. 13 క్యాబిన్ నెంబర్ 13 ఇవ్వండి. చప్పటి కొట్టాలి బాగా. వెళ్ళండి. నెక్స్ట్ చెబియం నాగ సర్జన వారు ఉన్నారా? రండి. వీరు వైదిక వెళ్ళనాళ్ళు కౌండినిస గోత్రికులు. 10/4/2000 డేట్ ఆఫ్ బర్త్. ఫెయిర్గా ఉంటుంది అమ్మాయి. 5'6" హైటు. బీటెక్ చేసి గోల్డ్ మెడలిస్ట్ అండి బీటెక్లో అమ్మాయి. వీరు ఫామ్ వేవ్ ఇంజనీర్గా పనిచేస్తున్న అమ్మాయి. క్వాలిన్ టెక్నాలజీ 7 లక్షల జీతాన్ని సంపాదిస్తున్న అమ్మాయి. వీరి యొక్క రిక్వైర్మెంట్స్ శాఖా పట్టింపు ఉంది సార్. కష్టం సార్, ఆలోచించుకోండి మీరు. ఇక వెల్ సెటిల్డ్ బాయ్ ఇండియా కానీ ఫారెన్ కానీ చూస్తామంటున్నారు. 5 సంవత్సరాలు గ్యాప్ ప్రిఫర్ చేస్తున్నారు. వీళ్ళు మా ఇంట్లోనే రిజిస్ట్రేషన్ చేశారండి. లేకపోతే 5 సంవత్సరాల గ్యాప్ని ప్రిఫర్ చేస్తున్నారు. అంటే 2002 కాబట్టి 97 నుంచి చూస్తారు. 97 నుంచి 97, 98, 99. ఇప్పుడు నిజం చెప్పాలంటే 2000 తర్వాత అమ్మాయిలు ఎక్కువ సంఖ్య ఉంది. జాగ్రత్తగా మనం 5 సంవత్సరాల గ్యాప్ని ప్రిఫర్ చేసుకోండి.
శాఖను విస్మరించండి. అబ్బాయిల జీతాలకి అమ్మాయిల జీతాలకి తేడా బాగా ఉంది. దానికి మనం ఏం చేయాలో తోచట్లేదు, ఎవరికి కూడా తోచట్లేదు, సొల్యూషన్ దొరకట్లేదు. ఈ ఏజ్ గ్యాప్ని పెంచుకుంటే దొరుకుతుందేమో ఆలోచించండి, అంతకు తప్ప వేరే ఏమీ లేదు. ఎవరైనా ఉన్నారండి మాట్లాడేవాళ్ళు? మాట్లాడతారు ఎవరైనా? 2002 97 నుంచి అబ్బాయిలు ఎవరైనా ఉంటే ముందుకు రండి. అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్ అండి, గోల్డ్ మెడలిస్ట్, 7 లక్షల జీతాన్ని సంపాదిస్తుంది. మాట్లాడతారా మీరు? రండి, ఇవ్వండి, క్యాబిన్ ఇవ్వండి. నెక్స్ట్ రంగావజ్జుల వైష్ణవి ఉన్నారా? రంగావజ్జుల వైష్ణవి ఉన్నారండి? లేదు. మన బ్రాహ్మణ సంఘంలోనూ ఈ వేదికలు కండక్ట్ చేసేటప్పుడు ఎంఐసీల బలం ఎవరి వల్ల మనకు వచ్చింది అంటే విఎల్ పుణ్యేశ్వరరావు గారు. వారి యొక్క పద్ధతులు కానివ్వండి, వారు చేసేటువంటి సేవ కానివ్వండి, అందరికీ కూడా ఆదర్శదాయకంగా ఉంది. అలాంటి వారికి వచ్చినటువంటి ఆ ఏజ్లో పెద్దవాళ్ళని గౌరవించుకోవాలనే బాధ్యత మన బ్రాహ్మణ సంఘానికి కూడా ఉంది. కాబట్టి మేము ఈరోజు విఎల్ పుణ్యేశ్వరరావు గారిని సన్మానించుకుంటున్నాం. ప్రభాకర్ రావు గారు వచ్చారు కాబట్టి వారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాసేపు కానండి. ఇప్పుడే ఏంటంటే శుభవార్త ప్రాసెస్లో ఉందని మాకు తెలియపరుస్తున్నారు. ఇప్పుడే దీంతో 9 పెళ్లి సెటిల్ అవుతున్నట్టుగా ప్రకటిస్తున్నాం. దాంట్లో పెట్టండి, దాంట్లో ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ ఇచ్చేయండి ఇక్కడ అమ్మాయా అబ్బాయా? అబ్బాయిని చదవట్లేదు. మీ అమ్మాయా? కాసేపు ఇగో అందుకోండి, చాలు, 2 ఉన్నాయి. అమ్మ జాగ్రత్త అమ్మ, అప్లికేషన్ జాగ్రత్త అమ్మ. దాంట్లో స్పాట్ కూడా ఉన్నాయి. స్పాట్ ఇచ్చాను, కవర్లో వచ్చినవి అక్కడ ఉన్నాయి. చదవాల్సిన అన్ని ఇక్కడ పెట్టండి. అన్ని చదవాల్సింది, పాటు కూడా ఉన్నాయి. నీ దగ్గర ఉంది అది ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అందరు కూర్చోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు దయించి. అమ్మాయి ఇక్కడ మీరు పక్కెళ్ళండి అమ్మ, అడ్రాకండి, పక్కన తర్వాత మాట్లాడుతున్నాం, పక్కెళ్ళండి. చిన్న సన్మాన కార్యక్రమం ఉందండి, దయించి సహకరించండి. ఒకే ఒక 15 మినిట్స్. ఎందుకంటే ఈ పక్కే రండి సార్ కెమెరాకి పక్కకి రాండి. ఆయన 10 సార్లు చెప్తున్నాడు. పక్కన నుంచోండి సార్, ఎట్టి సార్ అట్టే ఉండండి సార్ కాసేపు. అందరూ వాళ్ళు ఒక 10 నిమిషాలు మాకు సమయాన్ని కేటాయించండి. ఈ యొక్క బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య కానీ ఏ వివాహ వేదిక జరిగినా సరే ఇంత అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తున్నాము అంటే
అవన్నీ ఎలా వస్తాయండి? అప్లికేషన్లు తీసుకురాబట్టి. ఆ అప్లికేషన్లు తెచ్చే వాళ్ళు చాలామంది, మన గొల్లపూడి గారు కానివ్వండి, నారాయణరావు గారు కానివ్వండి, రాధాకృష్ణ గారు కానివ్వండి, జయాబే చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఎప్పుడు ముందుండే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేను ఎన్నో కన్నా అప్లికేషన్లు ఇస్తాను అంటమే కాదు, ఆ ప్రోగ్రాం విజయవాడలో, ఇలాంటి వేదికలు విజయవాడలో జరిగిన, తిరుపతిలో జరిగిన, నెల్లూరులో జరిగిన, విశాఖపట్నంలో జరిగిన, సుమారు 92 years అబవ్ ఉండే మా తాతగారు పుణ్యేశ్వరరావు గారు, ఇంజనంపాటి పుణ్యేశ్వరరావు గారు ఆ ప్రాంతానికి వెళ్తారండి. ఆయన సుమారుగా 500 పైచిలుకుల వివాహాలని వారు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని సన్మానించుకోవాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళని సన్మానించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మా అందరిపైన ఉన్నది. వారి యొక్క సన్మానం పత్రాన్ని చదువుతాను. రాష్ట్రీయ సేవా సంఘ్ శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకొని బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య తరపున శ్రీ వింజనంపాడి లక్ష్మీ పుణ్యేశ్వరరావు గారు మరియు శ్రీమతి శారదాదేవి దంపతులను ఘనంగా సన్మానించేందుకు మేము సంతోషిస్తూ ఉన్నాము. శ్రీ పుణ్యేశ్వరరావు గారికి విశిష్ట సేవా ప్రముఖ్ అనే బిరుదును ప్రదానం చేయడం జరుగుతుంది. ఆయనకి 92 ఏళ్ల వయసులో కూడా మిగిలిన సభ్యులతో కలిసి అవిశ్రాంతంగా సేవలందిస్తూ ఉన్నారు. బిఎంఐసిని సేవలందించడం ప్రారంభించి ఇప్పటికీ 15 శతాబ్దం దాటింది. వారు ప్రకాశం జిల్లా బొడ్డువారిపాలెంలో జన్మించారు. అదే జిల్లాలో ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి తరువాత ఉద్యోగ విరమణ చేశారు. శ్రీ పుణ్యేశ్వరరావు గారు బాల్యం నుండే స్వయం సేవకులు. 1995లో మద్రాసులో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆఫీసర్స్లో ట్రైనింగ్ క్యాంపులు పూర్తి చేశారు. శ్రీ బాబురావు గారు జేమోకే, శ్రీ దేశపాండే, జనసంఘ నాయకులు శ్రీ గోపాలరావు గారు ఠాకూర్ వంటి ప్రముఖుల మార్గదర్శకంలో ఆయనకు లభించింది. ఈయన ఆర్ఎస్ఎస్లో పనిచేశారండి. నాడు జరిగినటువంటి అయోధ్య మందిర నిర్మాణం, బాబ్రీ మసీదు యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఆయన. రామజన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. దాదాపు దశాబ్దం పాటు విశ్వ హిందూ పరిషత్తులో ప్రాంత ధర్మాచార్య ప్రముఖుడిగా సేవలందించారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును శ్రీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పొందారు. ఆయన అక్కడే ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో చేశారు, ఉపాధ్యాయుడిగా చేశారు. నాడు బాబ్రీ మసీదు ఉద్యమంలో పాల్గొన్నారు. అందరితో ఆగకుండా నేటి వరకు కూడా ఆయన సమాజ సేవ చేస్తున్నారు. 92 years అండి ఆయనకి. ఆయన శ్రీ ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. స్వయం సేవకులుగా, ఉపాధ్యాయులుగా, సమాజ సేవకులుగా సేవలందిస్తూ శ్రీ పుణ్యేశ్వరరావు గారు తమ 2 కుమారులైనటువంటి అప్పాజీ గారని, రాఘవ్ గారని 2 కుమారులండి. వాళ్ళిద్దరు కూడా ఉన్నత విద్యలు చదివి 2 ప్రొఫెసర్స్గా, లెక్చరర్స్గా మంచి కాలేజీల్లో గవర్నమెంట్ దాంట్లో వాళ్ళు చేసి రిటైర్ అవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తిని మా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య విశిష్ట సేవా ప్రముఖగా సన్మానించుకోవడం మేము గర్వంగా భావిస్తున్నాను. ఆ సన్మానాన్ని మా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మన బ్రాహ్మణ బంధువు, ఉత్తమ నాయకులు, పిలిస్తే పలికి నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అబ్బాది ఎమ్మెల్యే రావు గారు కింద ఉంటే వెంటనే వచ్చేటప్పుడు సన్మాన పత్రాలు పైకి తీసుకురాండి, పైకి రాలేదు. జయా వెంకటేష్ గారు కింద కనీసం ఏకకాల సంధి అనన్నా చేసే విధంగా ఈ పెద్దలు చూడాలన్నటువంటి విషయాన్ని కోరుకుంటూ, ఆ గాయత్రి యొక్క ఉపాసన ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా మేధస్సు, తేజస్సు, వర్చస్సు వస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, భారతదేశాన్ని వేదభూమిగా, పుణ్యభూమిగా, తపోభూమిగా, కర్మభూమిగా, ప్రపంచానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించినటువంటి ఒక దేశంలో మానవ పుట్టడం, అందులో బ్రాహ్మణ పుట్టడం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి ఒక జన్మగా మనం భావించి మన జన్మని చరితార్థం చేసుకుంటూ, ధర్మాన్ని రక్షించుకుంటూ, పరిరక్షించుకుంటూ మనం లోక కళ్యాణం కొరకు కృషి చేయాలన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కోరుకుంటూ, భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణానికి సోపానం చేసుకున్నాం. అదే రకంగా పవిత్రమైనటువంటి గంగాని పూర్తిగా శుద్ధి చేసుకుని అక్కడ కాలుష్యం లేకుండా మనం చూసుకున్నటువంటి ఒక విషయం అందరికి కూడా తెలిసిందే. ఉజ్జయిని మహాకాళిని కూడా అభివృద్ధి చేసుకున్నాం. ప్రసాదం అనేటువంటి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రధాన స్వయంభూ దేవాలయాలను కూడా కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నిధులతోన
ఆ యొక్క కార్యక్రమం కూడా శ్రీకారం చుడుతున్నాం అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ అందరూ కూడా మరి ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ మనం కూడా రక్షించబడాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్న గంగా మాతాకి, గో మాతాకి, గీతా మాతాకి, భారత్ మాతాకి. మరొక చిన్న విజ్ఞప్తి, నా యొక్క సెల్ ఫోన్ నెంబర్ కూడా నేను ప్రతి సందర్భం ప్రతి సమయంలో వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాను. ఎక్కడికైనా ఎవరికైనా వ్యక్తిగతంగా కావచ్చు, సామూహికంగా కావచ్చు, లేదా వాళ్ళు ఉండే పరిసర ప్రాంతాల్లో సమాజంలో ఉన్నటువంటి ఒక్కొక్క సమస్య పైన కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను అందుబాటులో ఉండి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే వచ్చి కూడా దాన్ని చూసి పరిశీలించి కూడా పరిష్కారం చేస్తాను అన్నటువంటి విషయం శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు. రామచంద్రమూర్తి గారికి కూడా తెలుసు. మరి మిగతా గౌరవ పెద్దలందరికీ కూడా ఈ అంశం చాలా లోతుగా కూడా తెలుసు అన్న విషయాన్ని మనవి చేసుకుంటూ నా నెంబరు 6302799999 6302799999. నేను రామంతపూర్లో ఉంటాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభాకర్ గారు. ఎన్వీఎస్ ప్రభాకర్ గారు మాటల వ్యక్తి కాదండి, చేతల వ్యక్తి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ధైర్యంగా నా ఫోన్ నెంబర్ ఇది, మీ సమస్యలు ఉంటే రాండి నేను తీరుస్తాననే దమ్మున్న నాయకుడు బ్రాహ్మణంలో ఉన్న వ్యక్తి ఒక ఎన్వీఎస్ ప్రభాకర్ గారు. ఎవరి నెంబర్ ఎవరండి, మా పిఏ నెంబర్ తీసుకోండి, మా పక్కింటో నెంబర్ తీసుకోండి అంటారు తప్పితే ధైర్యంగా నా నెంబర్ ఇచ్చేసి ఆయన నెంబర్ ఇచ్చేసి నా నెంబర్కి ఫోన్ చేయండి అన్నటువంటి ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తి మన నాయకులు. ఇలాంటి నాయకుల్ని 10 కాలాల పాటు మనం గెలిపించాలి. అలాంటి బాధ్యత కూడా మనకుంది. దయించి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మీరున్నా సరే ఆయన ఉప్పల్ నియోజకవర్గంలో ఉంటారు, ఆయన యొక్క సేవలను తీసుకోవాలని కోరుచున్నాను. అలాగనే రాధాకృష్ణ గారిని కూడా ఒక్కసారి వారిని కూడా సన్మానం చేయవలసిందిగా శ్రీ గౌరవనీయులు శ్రీ ఎన్వీఎస్ ప్రభాకర్ గారిని, అన్నదాన సత్యనారాయణ గారిని, అలానే మన ప్రెసిడెంట్ రామచంద్రమూర్తి గారిని కోరుతున్నాను. ఈయన పేరు రంగావజ్జల రాధాకృష్ణ గారండి. రంగావజ్జల రాధాకృష్ణ గారు, ఆయనకి కూడా 85 ఇయర్స్ అండి. ఇప్పుడు వివాహ వేదికలు చాలామంది పెడుతుంటారు. ఎక్కడ వివాహ వేదికలు పెట్టినా ఆయన అప్లికేషన్లో 150-160 అప్లికేషన్లు ఇస్తాడు. ఎక్కడి నుంచి తెస్తాడో తెలియదు. ఆయనకు వాట్సాప్ లేదు, మామూలు ఫోనే ఉంటుంది. ఆయన ఇంటికి ఎదుక్కుంటూ వచ్చి అప్లికేషన్లు ఇస్తారండి. ఆయన ఎల్ఐసిలో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. 2 పిల్లలు కూడా సుమారు 10 lakhs అబోవ్ పర్ మంత్ సంపాదించేటువంటి పిల్లలు. 2 పిల్లలు ఫారెన్లో ఉన్నారు. కానీ ఆయన ఇప్పటికి కూడా సమాజ సేవ చేస్తారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, సమాజ సేవ చేసే వాళ్ళందరూ ఇంత యాక్టివ్గా ఉంటారు. 85 years. ఆయన మా తాతయ్య గారు 92 years. ఇప్పటికి కూడా సేవ చేస్తారు. బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య వేరే వాళ్ళకి సేవ చేస్తే ఇంత యాక్టివ్గా ఉంటారు. ఆయన సహస్ర చంద్ర దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి అండి. ఆయన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య శుభాకాంక్షలు తెలియజేస్తుంది. శ్రీ రాధాకృష్ణ గారికి 82 సంవత్సరాలు. ఎల్ఐసిలో పనిచేసి రిటైర్ అయ్యి గత 30 సంవత్సరాలుగా బిఎస్ఎస్కు సేవలు అందిస్తూ ఉన్నారు. బిఎస్ఎస్ ద్వారా 24/11/2019లో బ్రాహ్మణ బంధు అవార్డు పొందారు. శ్రీ రాధాకృష్ణ గారు సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా, బిఎంఐసి వైస్ చైర్మన్గా, బిఎస్ఎస్ కోర్ కమిటీ సభ్యులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాధాకృష్ణ గారి కుటుంబాన్ని సమైక్య అభినందిస్తూ ఉన్నది. ఇట్లు భవదీయులు రాజేశ్వరరావు గారు, బిఎంఎస్సి చైర్మన్, శ్రీ అన్నదానం సత్యనారాయణ గారు, బిఎస్ఎస్ ఫౌండర్, శ్రీ రామచంద్రమూర్తి గారు, బిఎస్ఎస్ అధ్యక్షులు. ఒకసారి మా ఫౌండర్ శ్రీ అన్నదాన సత్యనారాయణ మాట్లాడుతుందో కోరుతున్నాను. ఏం లేదు, వీళ్ళందరూ కూడా 95 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చినా ఎందుకు పని చేయగలుగుతున్నారంటే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో పనిచేస్తే వాళ్ళకి బీపీలు షుగర్లు పెరగవు. అది గుర్తుపెట్టుకోండి. రిటైర్డ్ బట్ నాట్ టర్డ్ అని వీళ్ళిద్దరూ రిటైర్ అయిన తర్వాత సర్వీస్ కన్నా ఎక్కువ పనిచేశారు, ఎక్కువ టైం. అందువల్ల దయచేసి ఖాళీగా ఉండకుండా దేశం కోసం, ధర్మం కోసం అందరూ కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక పని చేయడానికి సిద్ధపడండి. 140 కోట్ల హిందువులు బాగుపడాలంటే కనీసము 70-80 కోట్ల మంది హిందువులు కనీసం దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అవగాహన కలగాలి. మన పిల్లలకి అవగాహన పెంచాలి. ఇప్పుడు మా నాయకులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారిని, బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షుడు శ్రీ రామచంద్రమూర్తి గారు, అలాగనే మన అన్నదాన సత్యనారాయణమూర్తి గారు, తర్వాత కె నారాయణరావు గారు, రాధాకృష్ణ గారు, గొల్లపూడి రాజేశ్వరరావు గారు, చెరువు రాంబాబు గారు అందరూ కూడా వారిని సన్మానించుకుంటున్నారు. వారిని సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్.
వారి టయాన్ని కేటాయించి ఇక్కడ రావడం అనేది కూడా చాలా క్రిటికల్. వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తొలి ఏకాదశి ఉంది, ఇంకా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ మా టైం కేటాయించి ఇక్కడ రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. వారిని ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణ సేవా సమైక్య ఆయన ఎప్పుడు కూడా సన్మానిస్తూనే ఉంటుంది. వారు కూడా జనం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉండే ఒకే ఒక నాయకుడు మన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంబటే కూడా మరలా వివాహ వేదిక కంటిన్యూ అవుతుంది శ్రీ రాజేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ. ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ బ్రేక్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే అప్లికేషన్ కూడా చాలా ఉన్నాయి. మీరు అందరు కూడా ఇద్దరు కనుక వచ్చి ఉంటే ఒకళ్ళు వెళ్ళి భోజనం చేయండి, ఒకళ్ళు కూర్చోండి. ఎందుకంటే మేము కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళం డివైడ్ చేసుకొని వెళ్ళిపోతాము. మనం ఈ గ్యాప్ ఇచ్చామంటే మొత్తం ఖాళీ అయిపోతుంది. వద్దు, దయచేసి మీరందరూ కూడా కింద భోజనాలు మొదలైనవి కాబట్టి ఇద్దరు వస్తారు కాబట్టి ఒకళ్ళు వెళ్ళండి, ఒకళ్ళు కూర్చోండి. ఇక్కడ వాళ్ళు రాగానే వీళ్ళు వెళ్ళండి, ఆట కంటిన్యూ చేద్దాం. ఏమండి పేర్లు మొదలు పెట్టండి సార్. జై శ్రీరామ్. ఒక్కసారి అందరం జై శ్రీరామ్ వద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను ప్రకాశం జిల్లా ఒక కుగ్రామంలో జన్మించా. నా 9 సంవత్సరాల వయసులో మా చిన్నారితో పాటు ఉప్పు సంగ్రహానికి వెళ్ళా. 11-12 సంవత్సరాల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో ప్రవేశించి బాల స్వయంసేవగా అంచెలంచెలుగా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఉపాధ్యాయ వృత్తి 90లో రిటైర్ అయ్యారు. అయోధ్య కరసేవకు వెళ్ళేటప్పుడు ఇంటిలో వీళ్ళ రాసి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వస్తామని ఆలోచన లేదు. నేను విశ్వ హిందూ పరిషత్తులో 26 సంవత్సరాలు ప్రాంత ధర్మాచార్య ప్రముఖ్ అంటే పీఠాధిపతులు, సాధు సంతువులు, మఠాధిపతులు 2 తెలుగు రాష్ట్రాల్లో వారిని ఏకీకృతం చేసి అయోధ్య రామజన్మభూమి కార్యక్రమానికి తీసుకువెళ్ళేవాడిని. శరీరం సహకరించగా పరిణయం చేసేటువంటి వయస్సు లేక ఈ బ్రాహ్మణ సేవ, ధర్మసేవ ఒక యజ్ఞం లాంటిదని భావించి నా శక్తి కొలది ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువుల యొక్క పిల్లలకు వివాహాలు నిశ్చయం చేసి మా ఇంట్లోనే పెళ్లి చూపులు చూపిస్తారు. మా ఇంటికి వచ్చి పెళ్లి చూపులు వచ్చిన వారికి 95% సక్సెస్ అయినాయి. మేము మా కాలనీలో చిన్న శివమందిరం ఏర్పాటు చేసుకున్నాం. ఉమామహేశ్వర స్వామి వారి మందిరం, వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుపుతున్నది. ఇప్పటికీ ప్రతి పరిచయ వేదికకు నా శక్తి కొలది అప్లికేషన్లు 15, 20, 25 పంపిస్తూనే ఉన్నారు. ఒక పరిచయ వేదిక కూడా నేను హాజరు కాని లేదు. అందువల్ల భగవంతుడు మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. దయచేసి శాఖా పట్టింపులు వదిలి మన పిల్లలకు మనం సరైన సంబంధాలు నిశ్చయం చేసుకుందాం. మా ఇంట్లో శ్రీ వైష్ణవులు ఆడపిల్లలు కోడలుగా వచ్చారు, వర్ధువులు కోడలుగా వచ్చారు, అన్ని శాఖల వారు ద్రవిళ్ళు వచ్చారు. కాబట్టి మనం ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుందని నా ప్రార్థన. జై శ్రీరామ్. చాలా ఆలస్యం అయింది, ఇంకా చదవాల్సిన అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. త్వరగా మొదలు పెట్టండి. అలాగే ఇక్కడ ఒక పెద్దవాళ్ళది ఒక గొడుగు, ఒక పుస్తకం ఎక్కడో మర్చిపోయారట. ఆవిడ అడిగారు, ఎక్కడున్నదో చూడండి. పాపం ఒక గొడుగు, ఆమె పుస్తకము మర్చిపోయారట ఎక్కడో సీట్లో కూర్చుని. అవి చూసి ఇవ్వండి వాళ్ళకి. పుస్తకం మీద పేరు కూడా రాసి ఉందంటండి. ఎవరిని మర్చిపోయారు, ఎవరికైనా కనపడితే ఇవ్వండి. ఓకే,
అయ్యా పరిచయ వేదిక కంటిన్యూ అవుతుంది. అందరూ కొంచెం అలర్ట్గా ఉండండి. కూర్చోండి అమ్మ. హలో 19 ఏమండి, అందరు కూడా ఒక విజ్ఞప్తి అండి, మన బ్రాహ్మణ మిత్రులకి మనం కూడా సహాయం చేసుకోవాలి. వీళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళ నాన్నగారు మా ఇంటికి దాదాపు 15 సంవత్సరాల నుంచి వస్తూ ఆయన ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఆయన కూతురు వాళ్ళ అబ్బాయి కోసమని, అంటే వీళ్ళ అబ్బాయి కాదు వీళ్ళ బ్రదర్ కోసమని వేదికలకు వస్తున్నారు. 1971 డేట్ ఆఫ్ బర్త్ అండి అబ్బాయి. కడియాల అబ్బాయి జీతం ఎంతమ్మా? 25 lakhs వస్తుందండి. 71 డేట్ ఆఫ్ బర్త్. గోత్రం వశిష్ఠ గోత్రం అండి. మీరు సహాయం చేయడం కోసం నోట్ చేసుకోండి, పుస్తకంలో ఉంది కదా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సహాయం చేయండి సార్. ఆయన చాలా వర్రీ అయిపోతున్నాడు పాపం వీళ్ళ నాన్నగారు. ఎవరైనా డైవర్షన్ చేసుకుంటారా? అదే వద్దంటారు ఆయన. నేను చెప్తాను, ఏమండి డైవర్స్ అయినా చూసుకోండి అంటే అంటాడు ఆయన. ఈ అమ్మాయికి కూడా చెప్తా, ఏమో చూడండి అంటే నాన్న ఒప్పుకోవట్లేదు అంటారు. చెప్పమంటారా డైవర్స్? ఓకేనా? చూద్దాం వస్తారేమో. డైవర్స్ ఎవరైనా ఉంటే కొన్ని చెప్తారా? నాకు ఇన్ఫామ్ చేయండి. నా నెంబర్ మీకు తెలిసే ఉంటుంది. నేను గొల్లపూడి రాజేశ్వరరావు, వారికి ఇన్ఫామ్ చేస్తాను నేను. ఓకే, మనం హెల్ప్ చేద్దామండి, మన మిత్రులకి మనం హెల్ప్ చేయాలి కాబట్టి. ఏమండి? ఓకే, థ్యాంక్ యూ. అండి సెకండ్ మ్యారేజీ అమ్మాయి వివరాలండి. అమ్మాయి 83లో పుట్టింది. 83 డేట్ ఆఫ్ బర్త్. విడో. పుస్తకంలో సీరియల్ నెంబరు 1753, పేజీ నెంబర్ 157. సెకండ్ మ్యారేజ్ అమ్మాయి, పేజీ నెంబర్ 157 పుస్తకంలో. సార్ ఒకసారి మీరు కొంచెం పక్క తప్పుకోరా మీరే. పుస్తకంలో పేజీ నెంబర్ 157, సీరియల్ నెంబర్ 1753. పదులపర్తి సరస్వతి ఈమె విడో. ఈమెకి 10 ఏళ్ల బాబు ఉన్నాడు. సో అమ్మాయి బీఎస్సీ పాస్ అయింది, బీటెక్ పాస్ అయిందండి. హెచ్ఆర్ మేనేజర్గా హైదరాబాద్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది. ఈ అమ్మాయికి ఎవరైనా వెల్ సెటిల్డ్ గ్రూమ్ కావాలి. 83 డైవర్స్ విడో అమ్మాయి. పుస్తకంలో పేజీ నెంబర్ 1753. ఎవరన్నా మాట్లాడతారండి? పుస్తకంలో పేజీ నెంబర్ 157, సీరియల్ నెంబర్ 1753. ఓకే, ఇంకేమన్నా ఉన్నారా? ఏమండి? 10 ఏళ్ల బాబు ఉన్నాడు. వీడియో 10 ఏళ్ల బాబు ఉన్నాడు. ఓకే, ఎవరిని ఉంటే కనుక ఆ ఫోన్ నెంబర్కి ప్రొఫైల్ పంపించండి, రెస్పాండ్ అవుతారు. సీరియల్ నెంబర్ 1753. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ చదువుతున్నానండి. గుడిపాటి హేమచందన ఉన్నారండి? నో రెస్పాన్స్, నాట్ అవైలబుల్. ఇచ్చా నాట్ అవైలబుల్ ఇచ్చా. సండూరు ప్రత్యూష నాట్ అవైలబుల్. పోతుల శ్రీలేఖ ఉన్నారమ్మా? పోతుల శ్రీలేఖ. కూచిభట్ల ప్రియాంక. ఏమ్మా? ఇస్తానమ్మా ఒక నిమిషం.
అడిదం సౌమ్య, అడిదం సౌమ్య, దిట్టకవి సింధు భార్గవి, దిట్టకవి సింధు భార్గవి, జమ్మల మడక ప్రియాంక, జమ్మల మడక ప్రియాంక, కేశవ భట్ల స్వాతి, కేశవ భట్ల స్వాతి,